డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ ఎక్కడ కూడా ఆయన బయటికి వెళ్ళినట్టు 1,00,000 మంది కనబడ్డారు. దానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ మీద ప్రేమతో ఈయనకున్న అభిమానంతో ఎక్కడ కూడా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. కనీసం రాహుల్ గాంధీ అడుగులు ఒక అడిగేయాలి, రేవంత్ రెడ్డి అన్నతో మేము ఉండాలని ఫీలింగ్తో వచ్చి పనిచేసింది. మొన్న ఒక అతనికి అయితే 2 చైర్లు ఇట్లు అనుకుంటూ వచ్చింది, ఎక్కడి నుంచో వచ్చిందట అతను. అంటే ఎంత అభిమానం ఉంటే రావాలి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని ప్రతి ఒక్క మామూలు జనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 60 గదాలు జాగిస్తారు, ఇల్లు కట్టుకునేది, పైసలు ఉన్నప్పుడు కట్టుకునేది, లేకపోతే దాంట్లో గుర్చి చేసుకుని ఉండేది. డబుల్ బెడ్రూమ్లు అనేది ఇవ్వలకు కూడా ఏం జరిగింది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవుడు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఈ కుల మతాలు రాజకీయ వ్యవస్థనంతా నాశనం చేసింది. ఇప్పుడు తెల్లారులైతే ఇవ్వలేకుండే పనులు వాళ్ళకి సరిపోతారు. కుల రాజకీయాలు చేస్తాను బీజేపీ పార్టీ. దాని మీద ఈరోజు రాహుల్ గాంధీ ఏంటంటే అందరం కూడా సమిష్టిగా పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు నా దేవుడు నేను మొక్కుకుని పక్కకు తుర్కాయని ఉంటాడు, ముస్లిం ఉంటాడు, హిందూ